హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనం క్విక్ అండ్ ఈజీ రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చూసేద్దాము. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అండి. మనకి మేకింగ్ ప్రాసెస్ కూడా ఎక్కువ గజిబిజి గందరగోళంగా ఇది కావాలి ఇది కావాలి కటింగ్ ప్రాసెస్ ఏమీ ఉండదు. చాలా క్విక్ అండ్ ఈజీ అనమాట. సో ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చూసేద్దాము. మనకి కావాల్సింది ఎగ్స్ అనమాట. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఎగ్స్ అన్నీ కలిపి మనం డైరెక్ట్ బాండీలో కొట్టకుండా ఒక గిన్నెలో తీసుకొని మంచిగా వాటిలో ఎగ్స్ అన్నిటిని వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలండి. సో ఆ బీటింగ్లోనే ఉంటుంది మొత్తం టేస్ట్ అంతా. మంచిగా బీట్ చేసుకోవాలి. ఈలోపు ఆయిల్ కూడా వేడవడానికి మనం హైలో స్టవ్ అయితే ఆన్ చేసేసుకుందాము. ఇప్పుడు మంచిగా బీట్ చేసుకొని అట్లా ఫ్లఫీగా వస్తే బాగా ఉంటుందండి టేస్ట్. ఇది కొంచెం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది చూడటానికి. నేను మా పెళ్ళైన కొత్తలో తినేదాన్ని ఒక చోట, గుంటూరులో బేకర్స్ ఫన్లో. అక్కడ ఇలాంటి టేస్టే వస్తుంది. సో నేను అది తిని ఇలాగా ఉండాలి అని నేను నా స్టైల్లో నేను చేసుకున్నదనమాట. ఇది తొందరగా అయిపోతుంది కూడా ఫాస్ట్గా. సో ఇది మంచిగా ఎగ్స్ అన్నీ బీట్ చేసేసుకోవాలి. కొంచెం ఆమ్లెట్ లాగా వచ్చినప్పుడు అప్పుడు మనం బీట్ చేసుకుంటే బాగుండిద్ది అనమాట. ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు అయితే వేసేసుకుందాము. ఉప్పు వేసుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ చేసుకున్న తర్వాత మనము కొంచెం కారం అయితే వేసుకుందామండి. కొంచెం ఓన్లీ ఎగ్ వరకు మాత్రమే సాల్ట్ అండ్ కారం అయితే వేసుకున్నాం. మనం రైస్లోకి వేసుకోలేదు. సో ఓన్లీ దాని వరకు మాత్రమే వేసుకోండి మీరు కూడా. మంచిగా సాల్ట్ అయిన తర్వాత దీంట్లోకి రైస్ అయితే వేసేసుకుందాము. నేను చేత్తో వేస్తున్నానని మీకు ఏమన్నా అనిపిస్తుందండి? నేను అంటే బాండి కొంచెం చిన్నగా ఉందని నేను చేత్తో వేస్తున్నాను, లేకపోతే గంటెతోనే వేసేదాన్ని. సో అందుకని చేత్తో వేస్తున్నాను. ఇప్పుడు రైస్ కూడా వేసుకొని మంచిగా కలుపుకుంటే రైస్ కూడా మంచిగా కుక్ అవుతుందండి. ఇంకొకసారి హీట్ అవుతుంది మళ్ళీ మనకి. సో అలా వేసుకుందాము. మంచిగా చేసేసుకొని దీనిలోకి మనము మంచిగా మిరియాల పొడి అలా వేసుకుంటున్నామండి. కారం చాలా తక్కువ ఉండిద్ది. మనకి టేస్ట్ వచ్చేది ఎగ్స్ ఇంకా మిరియాల పొడి వల్లే మంచిగా టేస్ట్ వస్తుంది మనకి. తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా అనిపించింది. మంచిగా మిరియాలు అయితే దంచుకుంటున్నాను నేను. దంచుకున్న మిరియాలు కూడా దానిలో వేసేసుకుంటాను వెంటనే. అంటే అప్పటికప్పుడు దంచుకుంటే బాగా టేస్ట్ వస్తుందని నా ఫీలింగ్ అనమాట. సో అందుకే అప్పుడే దంచుకుంటాను. మరీ పౌడర్గా కాకుండా మరీ పలుకులుగా కాకుండా మీడియంగా దంచుకుంటే బాగా టేస్ట్ వస్తుంది. దీనిలోనే కొంచెం కారం అయితే వేసుకున్నాను. ఇందాక నేను ఆయిల్ వేసుకునేటప్పుడు గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఇందాక నేను ఆయిల్ వేసుకునేటప్పుడు ఓన్లీ ఎగ్స్కి మాత్రమే వేసానండి, రైస్కి అసలు వేయలేదు. ఆయిల్ చాలా తక్కువ వాడుకోవాలంటండి. సరిపోలేదని మళ్ళీ వేస్తున్నాను. నలుగురు మనుషులకి 1.5 ప్యాకెటేనంటండి మంత్లీ వాడాల్సింది ఆయిల్. కానీ నేనైతే 6 ప్యాకెట్స్ 7 ప్యాకెట్స్ అట్లా పడుతున్నాయి మాకు. నేను ఆయిల్ తగ్గించాలనుకుంటున్నాను. మొన్న నేను డాక్టర్ కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడు ఆయన ఆయిల్ తగ్గించుకొని వాడుకోమని చెప్పారు. దానివల్ల లేనిపోని ప్రాబ్లమ్స్ అండి, దానివల్లే వెయిట్ వస్తాము. సో అందుకే ఆయిల్ తగ్గించుకొని వాడుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఏవైనా. ముందు మన హెల్త్కి చాలా మంచిదండి ఆయిల్ తగ్గించుకొని వాడుకోవటం వల్ల. సో ఇప్పుడైతే మంచిగా అది మగ్గుతుందండి. రైస్ కూడా బాగా హీట్ వచ్చి తినేటప్పుడు వేడివేడిగా ఉండిద్ది అనమాట. అన్నీ అయితే వేసేసుకున్నాము. ఇంకా దీనిలో ఒకటే ఒక ఇంగ్రీడియంట్ పడాలి, ఇంకంతకంటే ఇంకేం లేదు. అన్నీ అయిపోయినాయి, వేసేసుకున్నాం మనం. బాగా అలా కొంచెం సేపు మగ్గించుకుంటే దానిలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ దానిలో పడుతుందండి. ఇప్పుడైతే లెమన్ వేసుకుందాము. నేనైతే డైరెక్ట్ దానిలోనే స్క్వీజ్ చేసేస్తాను. స్క్వీజర్తో స్క్వీజ్ చేసుకున్నాము. మంచిగా ఫుల్ లెమన్ మొత్తం వేసాను. మంచిగా వేసుకొని మంచిగా తిప్పుకొని ఒక 2 minutes సాట్ చేసుకున్న తర్వాత మనమైతే టేస్ట్ చూద్దాము. ఉప్పు కారము అన్నీ సరిపోతాయండి మ్యాక్సిమం. ఒకవేళ సరిపోకపోతే వేసుకుందాము.
నేనైతే ఎగ్ తినట్లేదండి. సో, అందుకే ఎగ్ రాకుండా స్పూన్‌తో తీస్తున్నాను. అయినా కుదరట్లేదు. సో, ఇంకందుకని అది తీసేసి మా హస్బెండ్‌కి వేసిచ్చాను ఉప్పు చూడమని. సో, ఆయన చూసారు. సరిపోలేదని చెప్పారండి. కొంచెం వేయమన్నారు. మళ్ళీ నేను కొంచెం వేసుకున్నాను పైన. జస్ట్ చాలా కొంచెం వేశానండి. ఇంకా ఇప్పుడైతే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ సింపుల్ వేగా రెడీ అయిపోయింది.